మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈరోజు నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు, నా బిడ్డల కొరకు మీరు వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన దినాన్ని అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన రామపత్రికల నుండి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు రామపత్రిక 8వ అధ్యాయము మరి 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. మీరు కూడా మీ గ్రంథాలు తెలిసినట్లయితే అందులో ఉన్నవో లేవో మీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ గ్రంథాలు కూడా తెలిసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చెయ్యజాలక పోయినో దానిను దేవుడు చేశాను. ఇక్కడ రెండు విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ అనే విషయము అక్కడ ఒకటి కనబడుతుంది. రెండవదిగా మనకి కనబడింది ఏమిటి అంటే, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అన్న విషయాన్ని మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుడికి విడుదల మనము చూస్తున్నట్లయితే యేసు శరీరధారిగా రావడము అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు శరీరధారిగా రావడము, ఆయన చేసిన పాప పరిహార జీవము ఇవ్వడములో పరిశుద్ధాత్మ కార్యము నుండి విశ్వాసికి స్వతంత్రము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే త్రిత్వములో రెండవ వ్యక్తి కుమారుడు మానవ రూపాన్ని దాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుడుగా ఉండుట మానలేదు కానీ మానవ స్వభావాన్ని అనగా పాపము లేకుండా ధరించి పరిపూర్ణమైన బలియాగమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన జననములోను, జీవితములోను, మరణములోను ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నెరవేర్చి మానవ శరీరములో పాపపు శక్తిని శిలువపై వెలుగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆయన మన పాప మరణములో ఏం చేస్తాడు అంటే, మ్రాను పైన అనగా శిలువ పైన వేలాడుతూ ఉన్న యేసు క్రీస్తు ఆయన యొక్క మరణము ద్వారాగా మనల్ని ఏం చేస్తాడు అంటే, మనలో ఉన్న పాపం అనే పత్రాన్ని శిలువ మీద ఆయన మేకుల ద్వారా దగ్గొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజుని మనం ఏమి కలిగి ఉన్నాము అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చిన ఆత్మ ఎక్కడున్నది అంటే మనలో ఉన్నది. ఎవరైతే క్రీస్తునందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తులో జీవిస్తారో, ఎవరు క్రీస్తులో కడగబడతారో, ఎవరు క్రీస్తు నా సొంత రక్షకుడని వారు అంగీకరించి క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు పరిశుద్ధమైన జీవితంలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణమైనది. దేవుని యొక్క ఆత్మ శక్తి గలది. దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ నిన్ను రక్షిస్తుంది. దేవుని యొక్క ఆత్మ నీలో లేకపోతే నువ్వు మృతమే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము ఏమై ఉన్నాము అంటే ఆయన నియమముల నుండి మనము విడిపోతూ ఉన్నాం. ఆయన నియమముల నుండి మనము విడిపోతూ ఉన్నాం. ఆయన చేతి నుంచి మనం విడిపోతూ ఉన్నాం. ఆయన కాలం నుండి మనము పడిపోతూ ఉన్నాం. అయితే ఈ రోజుల్లో క్రీస్తు యొద్దకు రండి ఆయన పిలుస్తూ ఉంటే ఎటకారాలు ఆడుతూ ఉన్నారు. క్రీస్తుని స్వరక్షకుడు అని మీరు పిలవండి, ఆహ్వానించండి అని అంటే ఆయన యొద్దకు వచ్చిన వారు కొంతమంది. ఒక విషయం చెప్తున్నారు చూడండి ప్రియమైన దేవుని, పరలోక రాజ్యము సమీపమై ఉన్నది, మీరు మారుమనసు పొందండి అని ప్రభు చెప్తే అంటూ ఉన్నారు. అంటూ ఉన్నారు, ఇంకా సమయం ఉంది కదా వెళ్దాంలే, ఇంకా సమయం ఉంది కదా వెళ్దాంలే అని సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. ఈ సమయం నీ దగ్గరికి వచ్చినప్పటికీ భూమి మీద నీవును నేను కూడా ఉండము. ఎందుకంటే సమయాన్ని ఆలస్యం చేస్తున్నట్లయితే, సమయాన్ని మనం వ్యర్థపరిచినట్లయితే, సమయాన్ని మనం గమనించినట్లయితే ఆ సమయము మళ్ళీ తిరిగి మన ఎద్దకు రాదు. ఎందుకంటే సంవత్సరాలు తిరిగి వస్తాయేమో కానీ, నెలలు తిరిగి వస్తాయో కానీ, రోజులు తిరిగి వస్తాయి కానీ, గడియలు తిరిగి వస్తాయి కానీ, నీవు కానీ నేను కానీ భూమి మీద కనపడకుండా ఉంటే అవి తిరిగి మళ్ళీ వెనక్కి రాలేమో. ప్రియమైన ఆయన అడుగుతున్నాడు, ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే మీరు నా ఎద్దుకు రండి, వచ్చి నన్ను అడగండి అని అడుగుతూ ఉన్నాడు. మనం అడిగేది వస్తున్నాం సరే, దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, ఏది అడుగుతున్నాం అని అంటే ముందుగా మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మోకరించిన వెంటనే మనం ఏం అడుగుతామో తెలుసా? మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మా పిల్లలకి గర్భఫలం కావాలి, మాకు డబ్బు కావాలి, అంతస్తు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటారు. అడగడంలో తప్పలేదు ప్రియమైన, దేవుడు అడగమన్నాడు, అడగడంలో తప్పలేదు. కానీ స్వార్థంతో మనము దేవుని యొక్క సన్నిధిలో అడగకూడదు. ఎందుకంటే ప్రభువున్నాడు, దేవుని యొక్క లేఖనంలో ఒక మాట ఉంటుంది, ఎక్కువగా తిన్నా ప్రమాదమే, తక్కువగా తిన్నా ప్రమాదమే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కువగా తిన్నారు, చనుక్కున్నారు, తక్కువగా తాగారు, చనుక్కున్నారు. ఎక్కువగా తిన్నా తక్కువగా తాగినా కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోసంగా చనుక్కున్నట్లుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో కూడా పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎందుకంటే ధర్మశాస్త్రము నన్ను రక్షించలేదు కానీ, ధర్మశాస్త్రము నన్ను పోషించలేదు కానీ యేసుక్రీస్తు యొక్క కృప నన్ను కప్పింది, యేసుక్రీస్తు యొక్క రక్తము నన్ను కడిగింది. క్రీస్తు కిందకి నేను వచ్చాను కాబట్టి, క్రీస్తులో నేను జీవిస్తూ ఉన్నాను కాబట్టి, క్రీస్తు యొక్క నియమములు నేను పాటించాను కాబట్టి దేవుడు నన్ను పరిపూర్ణంగా తీర్చిదిద్దాడు. ఆయన నన్ను పరిపూర్ణంగా తీర్చిదిద్దాడు కాబట్టి నేను ఎలాగైతే రక్షింపబడ్డానో అలాగే అనేక మందిని కూడా దేవుని వైపుకి నడిపించాలని, దేవుని యొక్క బిడ్డలని దేవుని యొక్క వైపుకి నడిపించాలని ఈరోజు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. చూడండి ఒక ఉదాహరణ మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క మందిరానికి రావడానికి ఎంతో కష్టంతో వస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరంలోనికి రావడానికి ఎన్నో శాపలు చెప్తూ ఉన్నారు. అయితే క్రీస్తు బ్రతికున్నప్పుడు, క్రీస్తు కాలంలో మనం చూస్తున్నట్లయితే కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు చెప్పినప్పుడు అనేక మంది ప్రజలు రాళ్ళలోనూ రొప్పలోనూ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో రాళ్ళలోనూ రొప్పలోనూ దేవుని యొక్క మాటలు విన్నారు, దేవుని యొక్క రాజ్యానికి వారసులై ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళ హృదయాన్ని భద్రపరుచుకున్నారు. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేకమైన కుష్ఠరోగులను మరి స్వస్థపరిచాడు, అనేకమైన వస్త్రం లేని వారిని, అంగహీనుల్ని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం.
అనేక మంది ప్రజలు రోగములతో ఉన్నప్పుడు, మంచాల మీద పడి ఉన్నప్పుడు, మంచాలతో తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ఎదురుట పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో చిన్న జ్వరం వస్తే చాలు దేవుని మందిరాన్ని మానేస్తారు. కాలుష్యతలు లేకపోతే చాలు దేవుని యొక్క మందిరాన్ని మానేస్తారు. భర్త తిట్టాడని మందిరం మానేస్తున్నారు, భార్య తిట్టిందని మందిరం మానేస్తున్నారు, పిల్లలు తిట్టారని తల్లిదండ్రుల మందిరాన్ని మానేస్తున్నారు, ఇవాళ సరైన పోలేదని దేవుని యొక్క మందిరానికి మానేస్తున్నారు, ఇవాళ సరైన వస్త్రం లేదని దేవుని యొక్క మందిరానికి మానేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దానికి కూడా ఏదో ఒక సాక్షి చెప్పుకుని దేవుని యొక్క మందిరాన్ని మానేయటమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజులో ఒకసారి ఆలోచించండి. శ్లోకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో సభలు పెట్టినప్పుడు ఆ సభలో వర్షం, బేభత్సమైన వర్షం కురిసినప్పుడు ఆ వర్షంలో ఉండి ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆరాధించారు, దేవుని గణపరిచారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వర్షం కురుస్తుంటే దేవుని ఆరాధించారు. దేవుని మందిరంలోకి ఆదివారం దేవుని యొక్క మందిరంలోకి రావడానికి ఎన్ని షార్ట్లు చెప్తున్నారు. మా మందిరం బాగోలేదండి, మా మందిరానికి టైల్స్ ఏమిటండి, మా మందిరంలో ఫ్యాన్లు లేవండి, మా మందిరంలో లైట్లు లేవండి, మా మందిరంలో సౌండ్ సిస్టమ్ లేదండి. ఇలాగా అనేకమైన షాపులు చెప్పి దేవుని యొక్క మందిరాన్ని మానేస్తున్నారు. ఈ రోజుల్లో షాపులు చెప్పు మానేసింది ప్రియమైన బిడ్డలారా. షాపులు చెప్పు మానేస్తామంటే ఎంతో మంది రోజుల్లో రాజులు చాలా బలవంతులు ఈ రోజుని మన కళ్ళతో చూడలేకపోతున్నాం. ఒక్కొక్కడు బలముతో ఉన్నవారు, కానీ మనం ఈ రోజుని మన కళ్ళతో చూడలేకపోతూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో మనము సజీవుడిగా దేవుడు ఉంచాడు అంటే దేవుడు నీ ద్వారాగా ఏదో ఒక సంకల్పం చెప్పున ఆయన నిర్మించుకున్నాడు. నేను ఈ రోజున బ్రతికించాడు అంటే దేవుడు కార్యం, ఇంకా దేవుని యొక్క పని నీ మీద ఉన్నది అని ఒకసారి గమనించాలి. దేవుని వైపుకి పిల్లల్ని ఎంతమంది నడిపిస్తున్నారు, దేవుని యొక్క పిల్లల్ని ఎంతమంది దేవుని యొక్క వైపుకు నడిపిస్తూ ఉన్నారు, దేవుని సంఘాన్ని నువ్వు ఎంతమంది నడిపిస్తున్నావు, ఎంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బోధిస్తూ ఉన్నావు, ఎంతమంది ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదలో ఉన్న కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతమంది భార్య భర్తలు శోధనలో ఉన్నప్పుడు ఆ కుటుంబ కొరకు నువ్వు ప్రార్థన చేసి కూడా ఉన్నావా? ఈ రోజులో అటువంటి పరిస్థితి ఎక్కడ లేదండి. ఆడి కుటుంబం నాశనం అయిపోతే నాకేంట్లేండి, వాడు భోజనం తినకపోతే నాకేంట్లేండి, వాడు ఆరోగ్యంగా లేకపోతే నాకేంట్లేండి, నా బ్రతికేది నేను బ్రతుకుతున్నాను, నా చావు నేను వస్తున్నాను, ఎందుకు వచ్చే కారణం అండి నాకు? దేవుడు ఏం చెప్పాడు? ఆదివారం రమ్మన్నాడు, ఆదివారం వెళ్తున్నాను, వస్తున్నాను అన్న షాపుల మీద మీరు బ్రతుకుతున్నారు. మీ రోజుల్లో ఎదుటి వారి వరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉండాలి. ఎదుటి వాడి ఆప్తులు ఉన్నప్పుడు వాడి వరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉండాలి. నీ కళ్ళ దగ్గర ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు అని నువ్వు వాళ్ళని సమర్థించాలి. వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు కావచ్చు, వాళ్ళు త్రాగుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళు తిరుగుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళు దొరుకుతున్నప్పుడు కావచ్చు, నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలుస్తున్నప్పుడు అది తప్పు అని నువ్వు చెప్పాలి. అంతేకాని వాళ్ళు సమర్థించే మనం ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజుని నేను ఎలా ఉన్నాను అంటే ఆత్మ యొక్క నియమం నాలో ఉన్నది కాబట్టి, జీవం కలిగిన దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి, జీవం ఇచ్చిన ఆత్మ నాలో ఉన్నది కాబట్టి ఆయన నియమం నన్ను ఏం చేస్తుంది అంటే పాప మరణముల నుండి నన్ను ఏం చేసింది అంటే నన్ను విడిపించండి, పాప మరణముల నుండి నన్ను తప్పించండి, శోధన నుండి తప్పించండి, దురాత్మ శక్తుల నుండి తప్పించండి, వెలుగులు ఇబ్బందుల నుండి తప్పించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు నుంచి మనం తప్పిస్తుంది. ఈ రోజుల్లో ఎంతమంది రోజుల్లో ఎందుకు పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజుల్లో ఇన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎంతమంది బిడ్డలు రోడ్డు మీద పడిపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో ఒకసారి ఆలోచించిన దేవుని యొక్క మందిరంలోకి వస్తే నీ కుటుంబం బాగుంటుంది, దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన దేవుని ఆరాధిస్తే నీ కుటుంబం బాగుంటుంది.
బంగారం సంపాదించాలని రాకండి. బంగారాన్ని సంపాదించుకోవాలని దేవునికి మందిరానికి రాకండి. నా పిల్లలకు పెళ్లి అవుతుందని, పిల్లలు పుడతారని దేవుని యొక్క మందిరానికి రాకండి. ఇది కాదు దేవునికి కావలసింది. నువ్వు వచ్చేది నువ్వు అడిగేది నీ కొరకు. ప్రభా, నీ రాజ్యంలో నేను రావాలంటే నా క్రియ ఎలా ఉండాలి? మొట్టమొదటి పాయింట్ అది. ప్రభా, నీ సన్నిధిలోకి నేను వచ్చినప్పుడు నా బ్రతికి ఎలా ఉండాలి? నా స్థితి ఎలా ఉండాలి? ఈ రోజుల్లో ఈ శరీరానికి అనేకమైన సబ్బులు రాసుకోవచ్చు, సబ్బులకు అనేకమైన పేరు ఇవ్వచ్చు. ఈ ఒంటి మీద మురుగు పోవడానికి అనేకమైన సబ్బులు వాడవచ్చు, అనేకమైన చెట్లు కొట్టుకోవచ్చు, ఖరీదైన చెట్లు కొట్టుకోవచ్చు, ఖరీదైన సబ్బులు కొట్టుకోవచ్చు. కానీ మీ రక్తంలో కలిసిపోయిన పాపపు మరకలను పోగొట్టుకోవడానికి క్రీస్తు రక్తం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బట్టలు వదులుకోవడానికి, బట్టలు మురుకు వదిలిపోవడానికి సర్పేస్తాం, సవడేస్తాం, వేడి వేసి నానబెడతారు. బట్టలు మురుకుపోతుంది, కానీ ఏదో ఒక రోజు మారుస్తుంది. శరీరానికి కూడా అనేకమైన సబ్బులు పెడుతున్నాం, ఖరీదైన సబ్బులు పెడుతున్నాం. కానీ మళ్ళీ సాయంకాలం మళ్ళీ స్నానం చేయవలసిందే. కానీ ప్రియమైన బిడ్డలారా, మరకలాగా ఉండిపోయేది నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకో. ఎప్పుడు కూడా నీలో ఉన్న మరక పోవాలి అంటే క్రీస్తు రక్తమే. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందో తెలుసా? పాపాన్ని కప్పింది. ధర్మశాస్త్రం పాపాన్ని కప్పింది. పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపాన్ని పెంచుకుంటూనే వచ్చారు. కానీ క్రీస్తు వచ్చి మీరు పాపాన్ని ధర్మశాస్త్రం కింద మీరు ఉండలేదు, కానీ కృప కిందకి మీరు రండి అని ప్రభు సెలవు ఇచ్చి ప్రభు ఏం చేస్తారో తెలుసుకుంటారా? ఆయన మన పాపాన్ని మనల్ని ఆయన భుజం మీద వేసుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆయన బలియాగమైనట్లుగా మనం చూస్తున్నాం. భూమికి ఆకాశానికి ఆయన శిలువలో వేలాడాడు. ఆయన దాపం వేస్తూ ఉన్నాడని అడుగుతూ ఉంటే చేతి శిల్కాన్ని అందించాము. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని దేవుడు చెప్పిన ఒక దేశాన్ని చెప్పేవారు బిడ్డారా. భార్య భర్తలు మిషనరీ పని మీద ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు భర్త ఎదురుకుండగా భార్యను పాడు చేసి భార్యని చంపిస్తారు బిడ్డలారా. అయినప్పటికీ కూడా భర్త వాళ్ళని క్షమించాడు. మరి ఒకరికి మనం చూస్తున్నట్లయితే మిషనరీ పని మీద విదేశాల నుంచి మన దేశానికి వచ్చినప్పుడు భార్యను పాడు చేసేసి భర్తను చంపినప్పుడు భార్య అన్నది వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించిన ప్రభు అన్నది. అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా, ప్రవీణ్ కుమార్ గారి యొక్క భార్య క్షమించింది. భర్తను చంపేసినప్పుడు కూడా, భర్త త్రాగుబోతని చెప్పినప్పుడు కూడా వాళ్ళని క్షమించింది, క్షమాపణ ఇచ్చింది. ప్రేమ అది క్రీస్తు ప్రేమ అంటే. క్రీస్తు ప్రేమ అంటే అది. క్రీస్తులో నువ్వు కడగబడినట్లయితే, క్రీస్తులో నువ్వు రక్షింపబడినట్లయితే, క్రీస్తువు నా సొంత రక్షకులను ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నీవు క్షమాపణము నీలో వస్తుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మనం ఎక్కడున్నాము అంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చిన నీ యొక్క ఆత్మ నియమము పాప మరణముల నుండి మనల్ని ఏం చేస్తుందంటే విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇంకొక విషయం మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి వెళ్ళారు. ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట అని అంటే,
రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, పాపముల నుండి మోసింపబడి నీతికి దోషులైతిరి అని అందుకు దేవునికి స్తోత్రము అని చెప్తూ ఉన్నాడు. మనం ఏమై ఉన్నాము అంటే పాపముల నుండి విమోచింపబడ్డాము, అయితే నీతికి దోషమై ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. నీతి నిజాయితీగా నువ్వు మాట్లాడినట్లయితే ఆయన నీతో మాట్లాడతాడు. నీతి యథార్థత ఈ రోజుల్లో మనం ఒకటి ఆలోచించాలి. చీకటిలో ఉన్నాం కదా అని చిందులేస్తే వెలుగులోకి వచ్చిన తర్వాత అది మనల్ని పాడు చేస్తారు. చీకటిలో ఉన్నాం కదా అని పాటలు పాడితే వెలుగులోకి వచ్చిన తర్వాత అది మన నాటిని ఏదో విధంగా అది పాడు చేస్తారు. ఈ రోజుల్లో నేను చాలా ఆనందంగా ఉన్నాను కదా, నేను చాలా సౌందర్యంగా ఉన్నాను కదా అని నువ్వు చక్కగా అలంకరించుకొని తిరిగినట్లయితే ఏదో ఒక రోజుని అది నిన్ను పాడు చేస్తుంది. అందం మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే శరీర బలహీనతలను బట్టి మనుషుల రీతిగా మాట్లాడుచున్నాము, కానీ ప్రతి మనుష్యుడు ఉండవచ్చు. మన శరీరము అక్రమంగా ఉండవచ్చు, అపవిత్రంగా ఉండవచ్చు. ఒకప్పుడు ఇప్పుడు ఇలా ఉండకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. అదేంటి అనంటే, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దోషులుగా అప్పగించుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీతికి దోషులుగా ఉండమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఎంత మరణమునకు లోనగు శరీరముల నుండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో నువ్వు అలాగంటూ ఉన్నావా? నేనెంత దౌర్భాగ్యుడిని ప్రభువా, నీకు దూరంగా ఉన్నాను, నీకు లోబడలేకపోతూ ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే దేవునిని అడుగుతూ ఉన్నావా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. జీవం కలిగిన దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, మహిమ గలగా దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఆ ఉదాహరణలో ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తండ్రి కొడుకు ఇద్దరు తల్లిని ఇంటికాడ పెట్టి తండ్రి కొడుకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ తండ్రి అనుకున్నాడు, మనకు బళ్ళు లేవు, వాహనాలు లేవు, కాబట్టి మనం ఒక వాహనం తీసుకుని వెళ్ళాలని తండ్రి కొడుకు ఆలోచించి వాళ్ళ మేపుకుంటూ ఉన్న ఒక గాడిదను తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ గాడిదని ఆ కొడుకు ఆ తండ్రి ఆ గాడిదని తోలుకుంటూ వెళుతూ ఉన్నారు. తోలుకుంటూ వెళుతూ 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 దాని మీద కూర్చోలేదు, కానీ వాళ్ళు నడిపించుకుంటూ వెళుతూ ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే ఆ ఎదురొచ్చిన కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఈ గాడిదని తోలుకుంటూ వెళుతూ ఉన్నారు, దాని మీద ఎక్కొచ్చు కదా, వీళ్ళ ప్రయాణమై వెళుతూ ఉన్నారు కదా అని ఒకరి తర్వాత ఒకళ్ళు సనుక్కుంటూ ఉన్నారు. ఈ సనుక్కోవటము ఈ యొక్క గాడిద యొక్క యజమాని విన్నాడు. విని అతను ఏం చేస్తాడు అని అంటే కొడుకుతో అంటూ ఉన్నాడు, ఒరే, మనిద్దరము ఈ గాడిదని తోలుకుంటూ వెళ్తున్నాం కదా, వాళ్ళు మనల్ని తిట్టుకుంటున్నారా, ఆ గాడిద మీద ఎక్కొచ్చు కదా, అది తీసుకుని వెళ్తుంది కదా అని వాళ్ళు సనుక్కుంటున్నారు. అయితే నాకు కొంచెం కాళ్ళు లాగుతున్నారా, నువ్వు ఎదరన్నాడు, నేను గాడిద మీద కూర్చుంటాను,
నాకు కాళ్ళు అవుతున్నాయి కదా, నేను ముసలోను కదా అని చెప్పినప్పుడు కొడుకు అన్నాడు, సరే నాన్న, నీ కాళ్ళు అవుతున్నాయి కాబట్టి, నువ్వు ముసలోడు కాబట్టి ఆ గాడిద మీద కూర్చో, నేను ఆ తాడు పట్టుకొని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి తన తండ్రిని గాడిదనెక్కించి ఆ గాడిద మీద కూర్చున్నాడు. కొడుకేమో ఆ తాడు పట్టుకుని ఎదర వెళ్తూ ఉన్నాడు. చూసిన వారు ఏమన్నారు అని అంటే, చిన్నపిల్లోడేమో తాడట్టుకొని తీసుకుని వెళ్తూ ఉన్నాడు, గాడిదలాగా ఉన్నాడు, గాడిద మీద కూర్చున్నాడు చూడండి అని తన తండ్రిని అంటూ ఉన్నారు. ఈ మాట తండ్రి విని ఆలోచించి ఏం చేశాడు అని అంటే, తన కుమారుని అంటూ ఉన్నాడు, ఒరే, నేను ఇప్పటి వరకు కూడా గాడిద మీద ఎక్కి నేను వచ్చాను కాబట్టి సరే, నీవు కూడా ఆ తాడు నా చేతికి ఇచ్చినట్లయితే నేను ఎదురు నడుస్తాను, ఆ గాడిద మీద నువ్వు కూర్చోరా అని తన కుమారుడిని ఏం చేశాడంటే గాడిద ఎక్కించి ఈ తాడు పట్టుకుని ఎదురు వెళ్తూ ఉన్నాడు. కొంత లెక్కలైన తర్వాత కొంతమంది ప్రజలు ఆఫ్ చేసి తన తండ్రిని అడుగుతున్నారు, బుద్ధి లేదా వాడేమో చిన్నపిల్లడు కదా, వాడి గాడిద మీద ఎక్కించి నువ్వు తోలుకుని వెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. సరే కదని తన కుమారుని గాడిదని ఎక్కించి ఆ తండ్రి ఆ యొక్క గాడిని తోలుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో కొంత లెక్కలైన తర్వాత ప్రజలంటూ ఉన్నారు, ఆ పిల్లవాడిని అడుగుతున్నారు, ఒరే, బుద్ధి లేదా నీకు? గాడిద మీద కూర్చున్నావు, గాడిదలాగా ఉన్నావు, నీ తండ్రి ఏమో ఎవరు నడుచుకుంటూ వస్తున్నాడు, వాడు ముసలుడు కదా అని అడిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదాహరణ మీకు ఏం కలిగింది అని అంటే, ఎలా చేసినప్పటికీ కూడా వాళ్ళు తిట్టింది పిల్లలను కాదు, తన తండ్రిని కాదు, తన కుమారుని కాదు, తిట్టింది ఎవరిని అంటే గాడిదలాగా ఉన్నావు, నీ కుమారుని ఎక్కించవచ్చు కదని ప్రజలు అన్నారు. గాడిదలాగా ఉన్నావు, నీ తండ్రిని ఎక్కించుకోవచ్చు కదా అని కుమారుని అన్నారు. ఎటు తిరిగినా గాడిదని తిట్టారు కానీ వేలను కాదు. ప్రియమైన బిడ్డలారా, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు అనుకోవచ్చేమో, ఒకప్పుడు నువ్వు చాలా బాగా మాట్లాడేవాడివి, బాగా మాట్లాడేదానివి, ఈరోజు నీకు ఏమైంది? నీ తండ్రిని ఏదైనా అన్నప్పుడు నువ్వు తిరగబడుతున్నావు, నీ తల్లి ఏదైనా అన్నప్పుడు నువ్వు తిరగబడుతున్నావు అని అంటే, నీవు తిరగబడింది నీవు కాదు, నీలో ఉన్న దుష్టుడు ఏం చేస్తాడంటే తిరగబడిలా చేస్తాడు. నిన్నటిదాకా అమ్మా అని నీవు ఈ రోజు నువ్వు ఏమే అన్న పరిస్థితికి వచ్చావు అని అంటే అన్నది నీవు కాదు, నీలో ఉన్న దుష్టుడు. యోగు భార్య అన్నది దేవుడా దేవుడా అని ఎందుకని? దేవుని ఒకసారి దూషించి నువ్వు చనిపోవచ్చు కదా అని అన్నది. మరి యోగు అలా అనుకున్నాడా? యోగు అలా అనుకోలేదు. ప్రియమైన ఏమన్నాడు తెలుసా? మూర్ఖరాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకు అని చెప్పాడు. అంటే యోగు గ్రహించాడు. ప్రియమైన ఒకప్పుడు తన భార్య ప్రేమగా తన భర్తతో మాట్లాడింది, తన కుటుంబాన్ని సంరక్షించుకుంది. భర్త ప్రతిరోజు తన భార్యను గౌరవించాడు, ప్రేమించాడు. ఆమె యొక్క అభిరుచులు భార్య భర్తలకి తెలుసు. రోజు ఆలోచించేవారు, రోజు వినేవారు. ఈ రోజుని దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అని అన్నది అని అంటే నా భార్య ఆ మాట అనదు అని గ్రహించుకుని అంటూ ఉన్నాడు. మూర్ఖురాలు మాటలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుకో అని చెప్పాడు. అంటే యోగులో ఉన్న సాధన ఎక్కడికి వెళ్ళింది అంటే భార్యలో ప్రవేశించింది.
ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా నీ భార్య మునుపు ఎలా ఉందో ఒకసారి నువ్వు గమనించుకోవాలి. తర్వాత ఎలా మాట్లాడుతుందో గమనించుకోవాలి. ముందు ప్రేమగా మాట్లాడి తర్వాత దుర్భాషలో మాట్లాడుతుంది అని అంటే మాట్లాడేది నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు. మాట్లాడేది దుష్టుడే కానీ నీవు కాదు అని గమనించాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక 2-3 సంవత్సరాల కిందట ఒక పిల్లవాడిని నేనేం చేశానంటే, వాడు బూతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు ముందుగా బాగానే మాట్లాడేవాడు, చక్కగా మాట్లాడేవాడు. తర్వాత మరి ఏం జరిగిందన్నది తెలియదు కానీ ఆ సంవత్సరం పోయిన తర్వాత వాడి నోటి నిండా దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాడు, ఖచ్చితంగా బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు నేను విన్నాను, ముందేమో వాడు మంచి మాటలు మాట్లాడేవాడు, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అని. అది మంచిది కాదురా, అది మంచి మాటలు కాదురా అని అడిగినప్పుడు వాడు దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నేను గమనించాను, వీడు మాట్లాడింది వీడు కాదు, వీడిలో ఉన్న దురాత్మ అని నేను గ్రహించి, సాతాను బయటికి పోరా అని అడిగాను. వాడు సాతాను బయటికి పోరా అని అడిగినప్పుడు వాడు నా మీద రెచ్చిపోతూ ఉన్నాడు. నేను రెచ్చిపోతూ ఉన్నప్పుడు వాడు ఎలాగైతే రెచ్చిపోతున్నాడు, సాతాను బయటికి పో, సాతాను బయటికి పో, సాతాను బయటికి పో అని వాడిని రెట్టించినప్పుడు వాడు సాతాను బయటికి వెళ్ళిపోయి వాడు అంటూ ఉన్నాడు, చక్కగా ప్రేమగా మాట్లాడాడు. ఏ విధంగా ఏ సమయంలో వాడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలు మనం గమనించుకోవాలి. ఆ సమయాన్ని మనం గమనించుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే, దేవుని యొక్క నియమము మనలో లేకపోతే మనము ఏమవుతాము అంటే పాప నియమంలో ఉంటామే కానీ పాప నియమం నుండి మనము తప్పింపబడలేము. క్రీస్తులో మనం ఉన్నట్లయితే, క్రీస్తు ఆత్మ మనలో ఉంటే, ఆయన నియమము మనలో ఉంటే పాప మరణముల నుండి మనం దేవుడు మనల్ని విడిపిస్తాడు అని మన నిర్వచనంలో మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చిన ఆత్మ మనలో ఉన్నప్పుడు పాప మరణముల నుండి మనం దేవుడు మనల్ని తప్పిస్తాడు అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. రెండోది మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము మనల్ని ఏం చేసిందంటే రక్షించలేదు కానీ, దేనిని కూడా అది చెయ్యలేదు కానీ, క్రీస్తు యొక్క కృప మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏది మనల్ని జీవితకాలం అంతా కూడా ఆరోగ్యంగా మనం ఉంచుతుంది అంటే క్రీస్తు యొక్క కృప మనల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఉంది. ఇంకొక విషయం మనం చూసుకుని నేను అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైన శరీరము మనుషుల ఆత్మను అనుసరించి నడుచుకోవచ్చు. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపము విషయముల మీద మనుషులు అని చెప్తూ ఉన్నాడు. ఆత్మానుసారులు ఆత్మల మీద మనుషులు, శరీరానుసారమైన మనసు మరణము అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన చూడండి, శరీరానుసారమైన శరీరం మీద మనసు పెడతారు కానీ ఆత్మానుసారమైన ఆత్మ విషయముల మీద మనసులు కానీ శరీరసారమైన మనసు ఏం చేస్తుందంటే మరణంలో తీసుకుని వెళుతుంది. ఆత్మ నిన్ను ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది, కానీ నిన్ను శరీరం మీద ఆత్మను అనగా నీలో ఉన్న ఆత్మను తీసివేసుకొని, క్రీస్తు ఆత్మను బయటకు తీసివేసుకొని శరీరసారమైన మనసును ఎప్పుడైతే ఉంచుకుంటావో అప్పుడు నువ్వు మరణిస్తావు అని చెప్తూ ఉన్నాడు.
శరీర కోరికలు, శరీరం మీద మనసు ఉంచితే, శరీరాన్ని మనం చంపుకున్నప్పుడే జీవింపబడతాము, క్రీస్తులో రక్షింపబడతాం. అంతేగాని శరీర కోరికలు పెంచుకొని శరీరం మీద మనసు ఉంచితే మనం ఏమవుతామంటే ఏదో ఒక రోజున శరీరము చనిపోవలసిందే. శరీరము శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతమైనది. ఈ శరీరంలో భూమి మీద అనేకమైన కష్టాలు ఉండొచ్చేమో కానీ ఆత్మకు సావు లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆత్మకు మరి ఒక మరణము ఉన్నది, అది రెండో మరణము. ప్రియమైన బిడ్డలారా, ఈ శరీరానికి ఇప్పుడు మరణము ఉండొచ్చేమో కానీ ఆత్మకు మరణము లేదు. రెండో మరణం అనేది ఉంది, రెండో మరణం అనేది ఉంది. ఆ రెండో మరణాన్ని తప్పించుకోవాలి అని అంటే ముందుగా క్రీస్తును మనము అంగీకరించాలి, క్రీస్తు మనలో ఉద్భవించాలి, క్రీస్తు మనలో పుట్టాలి, ప్రతిరోజు పుట్టాలి. ప్రియమైన బిడ్డలారా, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పుట్టడం కాదు కదా. క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకొని, ఐబ్రోలు వేయించుకొని, తెల్ల బట్టలు కట్టుకొని, తెల్ల బట్టలకి తెల్ల బైబిల్ పట్టుకొని వెళ్ళటం కాదు మనకు కావలసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రతిరోజు నీలో పుట్టాలి, ప్రతిరోజు క్రీస్తు నీ ఇంట్లో పుట్టాలి. నీ జీవితంలో పుట్టినట్లయితే నువ్వు జీవితకాలం అంతా కూడా సజీవుడిగా ఉంటావని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.